ఆపరేషన్ లేకుండా మోకాళ్లు మరియు నడుము నొప్పులకు అత్యాధునిక చికిత్స డాక్టర్ భావన హర్వాని గారి ఆధ్వర్యంలో ఆర్ఎఫ్ఏ మరియు ప్లాస్మా పద్ధతిలో చిన్న ఇంజెక్షన్ తో పరిష్కారం. హాస్పిటల్స్ రోడ్ నెంబర్ 12 బంజారా హిల్స్. పొద్దున సమ్మర్ సీజన్, సాయంత్రం రెయినీ సీజన్. ఉదయం ఉష్ణోదయం, మధ్యాహ్నం మండిపోవడం, ఇక సంధ్యా వేళకి చల్లబడడం. గత కొన్ని రోజులుగా రాష్ట్రంలో ముఖ్యంగా హైదరాబాద్లో ఇదే వెదర్ సిచ్యువేషన్. మధ్యాహ్నం వరకు నిప్పులు చెరిగిన సూర్యుడిని తరిమేసి సాయంత్రం సీన్లోకి ఎంట్రీ ఇస్తున్నాడు మేఘనాథ్. పొద్దంతా వేడికి వేపడైపోతున్న జనాలు సాయంత్రానికి పొల్ల ఐసులా చల్లబడుతున్నారు. ఉదయం షిఫ్ట్లో సూర్యబాణాలు, సాయంత్రం షిఫ్ట్లో వాన దారాలు జనాన్ని కన్ఫ్యూజన్లో పడేస్తున్నాయి. రెండు రకాల వెదర్ సీజన్లతో తెలంగాణ ప్రజలు ఉక్కిరిబిక్కిరైపోతున్నారు. ఇక ఎండల సంగతికి వస్తే రాష్ట్రంలో వేడి తీవ్రత సాధారణం కంటే 3 నుండి 4 డిగ్రీలు అధికంగా నమోదవుతుంది. మొత్తం 33 జిల్లాల్లో గరిష్ట ఉష్ణోగ్రతలు 40 డిగ్రీల మార్కును దాటిపోతున్నాయి. ఉత్తర తెలంగాణ జిల్లాల్లో వేడి తీవ్రత ఒక రేంజ్లో ఉంది. ఎండలు బీభత్సంగా ఉన్నాయి కాబట్టి ప్రజలు జాగ్రత్తలు పాటించాలంటున్నారు నిపుణులు. దాహం వేయకపోయినా సరే ఫ్రీక్వెంట్గా మంచినీళ్లు, కొబ్బరి బొండాలు, మజ్జిగ, ఓఆర్ఎస్ లాంటివి తీసుకోవాలి. వదులుగా ఉండే కాటన్ దుస్తులు ధరిస్తే హాయిగా ఉంటుంది. బయటకు వెళ్ళేటప్పుడు గొడుగు మస్ట్. నెత్తి మీద టోపీ పెట్టుకుంటే బెటర్. చలువు కళ్ళద్దాలు ఉంటే వాడండి. వీలైనంత వరకు మధ్యాహ్నం టైంలో బయట తిరక్కపోవడమే మంచిది. అర్జెంట్ అయితేనే ప్రయాణాలు చేయండి. ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి అరవింద్ అందిస్తారు. అరవింద్, చెప్పండి. వెంకట ఏదైతే చూసుకుంటే తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటికే పలు ప్రాంతాల్లో కూడా విపరీతమైన ఎండ తీవ్రత కూడా ఉంది. గరిష్ట స్థాయిలో ఉష్ణోగ్రతలు కూడా నమోదవుతున్నాయి. ప్రధానంగా ఉత్తర తెలంగాణ, ఈశాన్య తెలంగాణ, దక్షిణ తెలంగాణలో కూడా ఇప్పటికే ఎండ తీవ్రత కూడా విపరీతంగా ఉండే అవకాశాలు కూడా ఎక్కువగా ఉన్నాయని కూడా వాతావరణ అధికారులు తెలియజేశారు. దాదాపు 42 నుంచి మొదలుకొని 45 డిగ్రీ సెల్సియస్ ఉష్ణోగ్రతలు కూడా జిల్లాలో నమోదవుతున్నాయి అన్నట్టు కూడా ప్రధానంగా తెలుస్తుంది. అటు పెద్దపల్లి, ఆదిలాబాద్, జగిత్యాల, నిర్మల్, కొమరంభీం, ఆసిఫాబాద్ ఈ ప్రాంతాల మాత్రం దాదాపు ఇప్పటికే 45 డిగ్రీ సెల్సియస్ ఉష్ణోగ్రతలుగా నమోదవుతున్నాయని కూడా వాతావరణ అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. అటు భద్రాద్రి కొత్తగూడెం, ములుగు, ఖమ్మం, మైబాద్, సూర్యాపేట, నల్గొండ, వరంగల్, హన్మకొండ ఈ ప్రాంతాల మాత్రం దాదాపు 42 నుంచి 44 డిగ్రీ సెల్సియస్ ఉష్ణోగ్రతలు కూడా నమోదవుతున్నాయంటూ కూడా ఇప్పటికే తెలుపుతున్నారు. రోజు రోజుకి గరిష్ట స్థాయిలో ఉష్ణోగ్రతలు కూడా నమోదవుతున్నాయి. అటు దక్షిణ తెలంగాణలో జోగులాంబ, గద్వాల, నారాయణపేట్, వనపర్తి ఈ జిల్లాలో మాత్రం ఇప్పటికే 42 నుంచి 43 డిగ్రీ సెల్సియస్ ఉష్ణోగ్రతలు కూడా నమోదవుతున్నాయంటూ కూడా వాతావరణ అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. అటు ప్రధానంగా సెంట్రల్ జోన్ కూడా హైదరాబాద్ చూసుకున్న మాత్రం కొన్ని ప్రాంతాల్లో ఇప్పటికే తేలికపాటి వర్షంతో కూడుకున్న ఎండ తీవ్రత కూడా ఉంటుంది. సాయంత్రం సమయంలో ద్రోణి కారణంగా కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి వర్షం ఉంటుంది. మరికొన్ని ప్రాంతాల్లో కూడా ఎండ అటు ఉక్కపోత వాతావరణంతో తీవ్ర ఇబ్బందులు కూడా గురి అయ్యే అవకాశాలు ఉన్నాయని కూడా ఇప్పటికే వాతావరణ అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. ఇది ఉదయం సమయం నుండే కూడా ఎండ తీవ్రత విపరీతమయంగా ఉంటుందంటూ కూడా ఇప్పటికే తెలియజేశారు. దాదాపు గరిష్ట ఉష్ణోగ్రతలు 42 నుంచి కూడా ప్రారంభమై 45, 44 ఈ దశలో కూడా గరిష్ట ఉష్ణోగ్రతలు కూడా నమోదయ్యే అవకాశాలు కూడా ఎక్కువగా ఉన్నాయంటూ కూడా వాతావరణ అధికారులు హెచ్చరికలు కూడా జారీ చేశారు. ఏదేమైనప్పటికీ కూడా తెలంగాణలో రాగాల 5 రోజుల పాటు కూడా ఫుల్ ఎండలే ఎండలు అన్నట్టుగా ఉన్న విధానంగా ప్రధానంగా కనిపిస్తుంది. అటు మధ్యాహ్నం సమయంలో కూడా అంటే 11:30 నుంచి 4:30 వరకు కూడా ఎవరు బయటికి రావద్దని కూడా ఇప్పటికే అటు అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. దీని వల్ల కూడా ఎక్కువ ప్రభావం ఉండే అవకాశాలు ఉన్నాయి. ఎక్కువ ఎండబారిన పడే అవకాశాలు ఉన్నాయి. వడదెబ్బ కొట్టే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలంటూ కూడా అటు వైద్య నిపుణులుగానే అటు అధికారులు సూచించడం జరిగింది. అటు రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఎక్కడ కూడా చలివేంద్రాలు కంటికి కూడా కనిపించలేదంటూ కూడా ఇప్పటికే ప్రజలు కూడా కొంచెం తీవ్రంగా మండిపడుతున్నారు. ట్రాఫిక్ సిగ్నల్ దగ్గర తక్కువ సమయం పెడితే ఎండబారిన పడకుండా ఉంటాము. ఆ ఎండకు ట్రాఫిక్ సిగ్నల్ దగ్గర నిలబడడంతో ఎక్కువ డిహైడ్రేషన్ అయ్యే అవకాశాలు ఉంటాయంటూ కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఏదేమైనప్పటికీ కూడా రానున్న 3 రోజుల పాటు కూడా తెలంగాణలో మరింత గరిష్ట స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశాలు కూడా ఎక్కువగా ఉన్నాయంటూ కూడా ఇప్పటికే వాతావరణ అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. రైట్ అరవింద్, థ్యాంక్ యూ.